తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. సిఫారసు లేఖలు అంగీకరించనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై సోమ మంగళవారాల్లో బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే బుధ గురువారాల్లో ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. ఈ నెల 24 నుంచే ఇది అమల్లోకి రానుంది. ఒక్కో ప్రజాప్రతినిధి నుంచి రోజుకు ఒక లేఖ మాత్రమే అనుమతిస్తారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. సిఫారసు లేఖలు అంగీకరించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మోహన్ ప్రసాద్, ఎట్టకేలకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి పోరాటం ఫలించిందని చెప్పవచ్చు. ఒకవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు ఏపీ ప్రజాప్రతినిధులకు కూడా ఒక తీపి కబురు టీటీడీ అందించేటటువంటి ప్రకటన చేసింది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను 24వ తేదీ నుంచి కూడా టీటీడీ పరిగణలోకి తీసుకోబోతుంది. సోమ మంగళవారాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా బుధ గురువారాలకు సంబంధించి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లను జారీ చేయనున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 119 మంది తెలంగాణలో ఉండగా మొత్తంగా ఎమ్మెల్సీలు ఎంపీలతో కలిపి 180 మంది ఉన్నట్లుగా కూడా టీటీడీ గుర్తించింది. వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అన్ని కూడా ప్రక్రియను పూర్తి చేశారు. వారికి మొత్తంగా కూడా దీనికి సంబంధించిన డేటా అంతా కూడా టీటీడీ సిద్ధం చేసింది. గతంలోనే సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా టీటీడీ భావించింది. ఈ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ 2 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు, ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ తమకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం, మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు తిరుమలకు చేసినటువంటి సమయంలో ప్రభుత్వంపైతో పాటు టీటీడీ పైన కూడా ఘాటు విమర్శలు చేశారు. గతంలో 294 మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పరిగణలో తీసుకున్నటువంటి సిఫార్సు లేఖలను ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎందుకు అమలు చేయట్లేదు అన్నటువంటి వాదనలు లేవనెత్తారు. వేసవి సెలవులు వస్తున్నటువంటి నేపథ్యంలో తమ సిఫార్సు లేఖలను పరిగణలో తీసుకోకపోతే తాము ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తిరుమలలో చేరుకుని టీటీడీతో తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి సూచనలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చేయడంతో టీటీడీ అదే విధంగా వేగవంతంగా ఈ ప్రక్రియను అయితే ప్రారంభించింది. 24వ తేదీ నుంచి కూడా వారి సిఫార్సు లేఖలను పరిగణలో తీసుకోబోతున్నారు. మరోవైపు ఏపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం వారానికి 4 రోజులు మాత్రమే వారి సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు వారి సిఫార్సు లేఖలను పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అదనంగా మరో రోజు అంటే ఆదివారం కూడా ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఇది ప్రజాప్రతినిధులకైతే కొద్దిగా ఊరట కలిగించేటటువంటి పరిణామంగా కూడా భావించవచ్చు.